స్పెషల్ డిబేట్ విత్ వి ప్రకాష్ స్వాగతం. నేను మూల శ్రీనివాస్. తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరి ఒకవైపు యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలతో పాటు ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలు ఎలా ఉన్నాయని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. మొత్తానికి అమెరికా మరొకసారి ఆధిపత్యాన్ని ప్రూవ్ చేసుకునే క్రమంలో ఇరాన్పై దాడి చేయడం, ఆ దేశ సుప్రీం కమాండర్ను హతమార్చడం, సో దాంట్లో ఖమేని మృతి చెందడం, సో ఇదంతా మనం ఎట్లా చూడొచ్చు అండి? అంటే ఆశ్చర్యం ఏం లేదు. అమెరికా అనుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. 1945లో హిరోషిమా నాగసాకి మీద బాంబు వేసిన దగ్గర నుంచి ఆ సామ్రాజ్యవాద దాహం అనేది విపరీతంగా పెరిగింది. ఎవరి చేతిలో పవర్ఫుల్ వెపన్ ఉంటే వాడిది రాజ్యం. దుడ్డు నొంది బర్రె అంటారు తెలంగాణ సామెత. సార్ ఇప్పుడు మొదట్లో అలెగ్జాండరు షార్ప్ వెపన్స్తోని, కమిట్మెంట్ ఉన్న క్యాడర్తోని, ఆర్మీతోని ప్రపంచాన్ని ఆక్రమించిండు. తర్వాత మనోళ్ళు కత్తులు పట్టుకుంటే బ్రిటిష్ వాడు మందుగుండుతోనే వచ్చిండు. ఫ్రాన్స్ వాడు, బ్రిటిష్ వాడు, ఫ్రెంచ్ వాడు. ఆ రకంగా మన చేతిలో కత్తులు వాడిని ఎదుర్కోలేవు. వాడు వశమైపోయింది. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు వశమైపోయింది. సార్ ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ ఎవరి చేతిలో ఉంటే వాడిది రాజ్యం. అయితే ఇక్కడ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ అన్నిటికంటే ఎక్కువ చైనా దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ రష్యా, తర్వాత అమెరికా, అమెరికా తర్వాత చైనా. ఆల్మోస్ట్ ఒక 1000 అటు ఇటు 6000 న్యూక్లియర్ వెపన్స్ రష్యా దగ్గర ఉంటే 5000 చిల్లర అమెరికా దగ్గర ఉంటే ఓ 300-400 తక్కువ చైనా దగ్గర ఉన్నాయి. ఈ 3 సూపర్ పవర్స్. అయితే వీళ్లకు అంత దాహం లేదు. చైనా, అమెరికాకు ఉన్నంత దాహం రష్యాకు లేదు. చైనా ఏమో తన జోలికి ఎవడన్నా వస్తే వాడిని సహించదు. వాని కోసమని వెపన్స్ పెట్టుకున్నది వాని ప్రొటెక్షన్కి. కానీ ఈ సామ్రాజ్యవాద దాహం వీడికి ఉన్నంత వాడికి లేదు. వాడు ఏ కంట్రీని ఆక్రమించుకోలేదు, ఇప్పటిదాకా ఎవరిని బెదిరియలేదు. వ్యాపారంలో పడరు చైనా వాళ్ళంతా. ఈయనకేందంటే న్యూక్లియర్ దాహమే కాకుండా వేరే కంట్రీస్ ఏవి కూడా న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకోకూడదు. అయితే ఇప్పుడు జరిగే వారిలో బహానా అది. ఇప్పుడంతా ఆయిల్, ఇరాన్ లోపల ఆయిల్ నిక్షేపాలు చాలా ఉంటాయి. చాలా దేశాలకు మన భారతదేశంతో సహా తక్కువ ధరలో ఇరాన్ నుంచి ఆయిల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసినా, ఖొమైనీని చంపినా, ఇజ్రాయెల్ని చేతిలో పెట్టుకున్నా ఈ ఆయిల్ సామ్రాజ్యాన్ని ఏలడానికే అమెరికా మోనోపలి కావాలి. మనం మొన్ననే చూసాం, రష్యాతో మనకు ఒప్పందం తక్కువ ధరకు వస్తుందంటే నువ్వు అది రద్దు చేసుకుంటావా, లేకపోతే నీకు 50% ట్యాక్స్ అయ్యన్నా అన్నాడు. మన అమెరికన్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి ఇక్కడున్న వ్యాపారస్తులంతా మళ్ళీ మోడీ మీద ప్రెజర్ తెస్తే మోడీ సరెండర్ అయిపోయాడు. ఆ సరెండర్ ఎంతవరకు ఆగిండా అంటే ఇజ్రాయెల్ పోయి అలాయ్ బలాయ్ తీసుకున్న దాకా పోయింది. ఆయన ఇక్కడికి వచ్చిండో లేదో, ఫ్లైట్ దిగిండో లేదో, ఆడ కొమ్మని కుటుంబం మీద దాడి జరిగింది సైలెంట్గా. ఇది అమెరికా సామ్రాజ్యవాదం. ఏ దేశాన్ని వదిలిపెట్టలేదు. వియత్నాం దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా ప్రతి దేశం మీద ఇట్లనే దురాక్రమణ. వాళ్ళకు జోహుకుం అనేవాళ్ళు, గులాంగిరి చేసేవాళ్ళు ప్రభుత్వ అధినేతలుగా ఉంటే దాడి చేయరు, వ్యాపారం చేస్తారు. ఒకవేళ ఎదురు తిరిగారనుకో అతం మారుస్తారు. సద్దాం హుస్సేన్ చంపారు. ఇవన్నీ కూడా లాస్ట్ 60 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నా నేను అమెరికా సామ్రాజ్యవాదం. రెండవది ఏంటంటే మనం తెలంగాణలో కూర్చున్నాం. యుద్ధానికి మనకి ఏంటి సంబంధం? చాలామంది ఇట్లా అనుకుంటారు. కానీ ఎంత నష్టం జరుగుతుందో నేను చెప్పాలనుకున్నా. చెప్పండి. మనకు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అమెరికన్ కాన్సులేట్ ఉంది. రేపు ఇరాన్ అక్కడ బాంబే ఏదని గ్యారంటీ ఉందా? యుద్ధం అమెరికాకి, ఇరాన్కు. కానీ అమెరికా గల్ఫ్ దేశాల మీద ఎందుకు బాంబులు ఎత్తుంది? ఇస్లామిక్ కంట్రీ కదా, ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ కదా. అవును. ఖతార్, కువైట్, సౌదీ, దుబాయ్, ఈ అన్నిటి మీద దాడులు జరిగినాయి కదా. బహ్రెయిన్ ఎందుకు జరుగుతున్నాయి? దీనికి కారణం ఏంటంటే అమెరికాను ఏం చేయలేరు వాళ్ళు. డిస్టెన్స్ ఎక్కువ ఉంది. మిసైలు వీళ్ళు ఇక్కడ పేల్స్తే అమెరికాలో పడదు. అట్లా బయటట్టుంటే ఎప్పుడో పేల్చేసేటోళ్ళు. అమెరికా అదృష్టవంతురాలు. అమెరికాను పేల్చాలంటే యూరోప్ నుంచి కొంత ప్రయత్నం చేయొచ్చు. యూరోప్ నుంచి అవకాశాలు ఉంటాయి. అందుకే యూరోప్ తిరుగు పోదు అమెరికా. ఎందుకంటే వాళ్ళకు యూరోప్లో స్థావరాలు ఉన్నాయి అమెరికాకు. ఇరాన్ అమెరికా ఎందుకు ధ్వంసం చేస్తుంది? మరి ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఉంటుందో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం ఉండాలి కదా. అమెరికాకు తెలుసు తన మిసైల్ ఇరాన్ మీద పడదని. అందుకే ఇజ్రాయెల్ సపోర్ట్ తీసుకున్నది. ఇజ్రాయెల్ లాగా 700 స్థావరాలు ఉన్నాయి అమెరికాకు. పక్కనే ఇరాన్కు దగ్గరలోనే గ్రీస్ ఉన్నది. గ్రీస్లో లారిసా అనే ఒక టౌన్ ఉంటుంది. ఆడ అమెరికా స్థావరం ఉంది. నేను చూసిన కల్లారా.
ఇంకా చాలా యూరోపియన్ దేశాలలో అమెరికా స్థావరాలు ఉన్నాయి. 700 స్థావరాలు 700 స్థావరాలు ఎక్కడి చైనా మిసైల్ బెల్చారు. ఇరాన్ చుట్టూ ఇరాన్ ఆక్రమించి ఒక్క ఇరానే కాదు, ఈ ప్రపంచాన్ని ఆక్రమించడానికి. ఏదో ఒక రోజు బ్రిటిష్ వాళ్ళలాగా అన్ని ప్రభుత్వాల మీద అమెరికా పెత్తనం చేయబోతున్నది. థ్యాంక్స్ టు చైనా. చైనా అడ్డుకున్నది, రష్యా అడ్డుకున్నది. చైనా అని నమ్మొచ్చు, మనకు ఎనిమి కావచ్చు చైనా, కానీ చైనా వాని జోలికి ఎవరైనా వస్తే ఊరుకోడు, వాడే వన్ జోలికి పోడు. బట్ రష్యా అట్లా కాదు. రష్యా కూడా ఎంతో కొంత అమెరికా రాగానే విస్తరణ కాంక్ష ఉంది. ఉక్రెయిన్ మీద మనం చూసాం. ఇవాళ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే చైనానే మనకు శత్రువు అయితే కావచ్చు, బట్ చైనా ఒక్కటే ఇవాళ ప్రపంచ దేశాల యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ఎంతో కొంత ముందుకు వస్తుంది. కానీ ఇవాళ ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ ఎమర్జెన్సీ మీటింగ్ అయింది మన 28వ తారీఖు నాడు. అక్కడ కూడా వాళ్ళు సన్నాయి నొక్కులే నొక్కిండు, కానీ చాలా సీరియస్గా అడ్డుకునే ప్రయత్నాలు చేయలేదు. అన్నారు ఇది దేశాల సార్వభౌమత్వాన్ని మంటగలుపుతుంది అమెరికా, ఇట్లా చేయకూడదు అది ఇది అని చెప్పిండ్రు. భారతదేశం అయితే ఇంకా లో వాయిస్లో మాట్లాడింది. అక్కడేం మాట్లాడలేదు ఐక్యరాజ్య సమితిలో, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇది ఢిల్లీలో విదేశాంగ శాఖ ఏదో ఇట్లా చేయకుండా ఉండాల్సింది అన్నట్టుగా మాట్లాడింది. సన్నాయి నొక్కులు అంటాం కదా, వీళ్ళంతా గులాంలు అయిపోయినారు అమెరికాకు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా లెక్క చేయకుండా ట్రంప్కి ఏదంటామో ఏది లేదు, ట్రంప్కి ఏది లేదు. మళ్ళా ఈసారి అధికారం పోయిందంటే ఇక మళ్ళీ రాడు. ఇక వరల్డ్ సుప్రీం అన్నట్టు ఇప్పుడు ఆయన ఫీల్ అవుతున్నాడు. ఆయన ఉన్నప్పుడే మొత్తం ప్రపంచాల దేశాలన్నిటి తన గుప్పిట్లో పెట్టుకోవాలి. ప్రపంచ దేశాలలో అమెరికా అంత అప్పు ఏ దేశానికి లేదు. అన్ని దేశాల అప్పులతో పోలిస్తే అమెరికా అప్పు అంత ఉంటుంది. ఈ అప్పులు కట్టడానికి ఆ చమురు నిల్వలు ఉన్న దేశాలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకోవడం. ఆయన అన్నాడు నేను అప్పు తెరుపుతా అమెరికా. అప్పు తెరపాలంటే ఇదే చేయాలి. ఇక అన్ని దేశాలకు ఆయనే ఆయిల్ సప్లై చేయాలి. అన్ని దేశాల పెత్తనాన్ని తన చేతుల్లో పెట్టుకోవాలి. అంటే దీన్ని అడ్డుకునేది ఏం వ్యవస్థ ఏం లేదంటారా మన దగ్గర? చైనా రష్యా పట్టుబడితే అడ్డుకోవచ్చు. మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది. మూడో ప్రపంచ యుద్ధం కనుక జరిగితే మీరు ఇందాకనే అన్నారు అంత న్యూక్లియర్ వెపన్స్ వచ్చినాయి అంటున్నారు. సో మరి అందరూ ప్రపంచంలో మరి అవి కనుక ఉపయోగిస్తే ఆటం బాంబ్స్ అంటారు కదా వాటిని, సో అవి కనుక ఉపయోగిస్తే పరిస్థితి ఎట్లుంటుంది? అవి ఎవరు తీయరు. అప్పుడంటే అమెరికాకి ఎదురులేదు కాబట్టి ఈరోజు ఇప్పుడు ఇరాన్ దగ్గర లేవా సార్? అవి ఇరాన్ దగ్గర ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, ఇరాన్ దగ్గర ఉన్నాయి, ఇటు పక్కన రష్యా దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి, భారతదేశం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అమెరికా టెంప్ట్ అయిపోయి ఇరాన్ అధ్యక్షుడిని చంపేసిన తర్వాత ఇరాన్ వాళ్ళు ప్రయోగించారని మనం ఎట్లా? ఎవరి మీద ప్రయోగించాలి? అమెరికా మీద. అమెరికా మీద ప్రయోగించాలంటే డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉన్నది. ఇరాన్కు ఒక స్థావరం కావాలి అమెరికా దగ్గరలో, ఆ స్థావరం దొరకదు ఇరాన్కు. అంటే అంత కరెక్ట్గా ట్రంప్ ఎందుకు ఇరాన్ మీద దాడి చేయడం కావచ్చు. సో ఇరాన్ ఆల్రెడీ అమెరికా స్థావరాలను గుర్తించింది, దాడి చేయబోతుందని వార్తలు వచ్చినాయి సార్. అమెరికా స్థావరాలు అంటే 700 స్థావరాలు దుబాయ్లో ఉన్నది, కువైట్లో ఉంది, ఖతార్లో ఉంది, బహ్రెయిన్లో ఉంది, కువైట్లో ఉంది. ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న స్థావరాలు, ఇరాన్కి అందుబాటులో ఉన్న దేశాల్లో ఉన్న స్థావరాలు, ఇట్లాంటి. ఇప్పుడు మన దగ్గర ట్రంప్ అంత కరెక్ట్గా ఆ కమేనీని ఎట్లా, ఆ సుప్రీం కమాండర్ని ఎట్లా మట్టు పెట్టగలిగింది? నెట్ఫ్లిక్స్లో బిన్ లాదెన్ మ్యాన్ హంట్ అని ఒకటి సీరియల్ ఉన్నది, 4 ఎపిసోడ్లు. అది చూడు తెలుస్తుంది. ఒకటి చెప్తా నేను, వాళ్ళ టార్గెట్ను కంప్లీట్ చేయడానికి 10 సంవత్సరాలు బిన్ లాదెన్ మీద టీమ్స్ పెట్టాడు, స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఎంతోమంది బలైపోయిన అలా కోవట్లో పంపితే ఆ కోవట్లు ఉల్టా వీళ్ళని బాంబులతో పేల్చి కోవట్ ఆపరేషన్ జరిగిందంటారా? ఎక్కడైనా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఆయన అక్కడ ఉంటాడనే కాదు, హై లెవెల్ మీటింగ్ పెట్టుకున్నాడు. అవును, కాబట్టి ఆ టైం చూసుకొని టెల్ అవీవ్తోని సిఐఏ కోఆర్డినేట్ చేసి సిఐఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా, సిఐఏ అమెరికన్ ఏజెన్సీ, ఈ వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి దాన్ని అమలు చేశారు. ఇజ్రాయెల్ నుంచి ఎంతసేపు 10 నిమిషాల్లో మిసైల్ పోతుంది, కొట్టేస్తుంది. అంటే టైగర్ కానీ లయన్ కానీ ఇవన్నీ కూడా అంటే సైలెంట్గా చేశాడు. ఇప్పుడు నిజంగానే వాళ్ళు అన్ప్రిపేర్డ్గా ఉన్నారు, వాళ్ళు ఇట్లా వార్ జరుగుతుందనే సిగ్నల్స్ కూడా లేవు. డైరెక్ట్ ఫస్టే వచ్చిన బాంబు ఖొమైనీ కుటుంబానికి ఖతం చేసింది, ఆఫీసర్లను ఖతం చేసింది. అంటే కొంచెమన్నా వాళ్ళకు ముందు జాగ్రత్తగా ఉంటే దాన్ని ఆకాశంలో బేల్చేసేవాళ్ళు. వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వలేదు. ఇరాన్ అమెరికా వశం అయిపోయినట్టు సార్. ఏది ఇరాన్ ఇంకా వాళ్ళ శక్తి చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు ఉన్నదంతో ఇప్పుడు గల్ఫ్లలో వాళ్ళు అమెరికా మీద డైరెక్ట్ ఏం చేయలేక అమెరికాను లొంగ తీసుకోవడానికి ఈ అన్ని దేశాలలో అమెరికా స్థావరాల మీద, అమెరికన్ ఎంబసీస్ మీద మన దగ్గరనే ఉంది కాన్సులేట్. బాంబడదానికి గ్యారంటీ ఏం లేదు, ఎందుకంటే ఇరాన్కి అందుబాటులో ఉన్నది ఇది.
బొంబాయిది ఉంది, బొంబాయి కాన్సులేట్. చెన్నై అంటే దూరం ఉంది, ఢిల్లీది ఉన్నది. వీటి మీదైనా పడవచ్చు. ఇండియా మోడీ గవర్నమెంట్ పూర్తిగా అమెరికా తొత్తులాగా వ్యవహరిస్తున్నది, పడవచ్చు. ఎందుకు పడకూడదు? ట్రేడ్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నది. మనం దేంట్లో లేకపోయినా మన మీద దాడి జరిగే అవకాశం అయితే ఉంది. దేని ఎందుకు లేదు? అమెరికా ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నది ప్రజల యొక్క ఇంట్రెస్ట్ లో వ్యతిరేకంగా. మరి మొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ వచ్చింది కదా, దానికి వచ్చిన తెల్లారే అయింది. ఇవన్నీ ఉంటాయి కదా. వచ్చిన తెల్లారి అమెరికా దాడి చేసింది కదా సార్. వచ్చిన తెల్లారే ఈ కొమేని చంపింది. అవును అవును, అది అమెరికా దాడి కాదు, అది ఇజ్రాయెల్ దాడి. అమెరికా ఇజ్రాయెల్తో చేయించింది. అమెరికా స్థావరాలు ఎక్కడున్నాయో కూడా వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేస్తారు. అందుకే ఖతార్ ఇవన్నిట్లో ఏంటంటే యుద్ధ విమానాలను అమెరికా వాటిని పేల్చేసింది ఇరాన్. ఎందుకు అంటే వాళ్ళ స్థావరాలన్నింటినీ ధ్వంసం చేయడం మొదలు పెడితేనే వీడు దారికి వస్తాడు. లేకపోతే దుబాయ్తో వాళ్ళకేం పంచాయతీ? అమెరికా పెట్టుబడులు ఉన్నాయి, ట్రంప్ పెట్టుబడులు ఉన్నాయి దుబాయ్లో, వాటి అన్నిటి మీద వాళ్ళు టార్గెట్ చేశారు. ఒకసారి తెలంగాణ గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఏమైందంటే మనకు పశ్చిమ దేశాల నుంచే గోల్డ్ నిల్వలు ఎక్కువ వస్తాయి ఇక్కడికి. డైలీ 2 టన్నులు వస్తుంది గోల్డ్ ఎయిర్ కార్గో ద్వారా. అవి ఆగిపోయినాయి. దాంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర పెరగడానికి రెండో కారణం అంటే మొదటి సప్లై తగ్గింది, విమానాల్లో వచ్చే గోల్డ్ ఆగిపోయింది. రెండవది ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్, ఇవన్నీ ఫంక్షన్లు. మూడవది ఏంటంటే ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లలో మొత్తం విలువలు పడిపోతూ ఉన్నాయి. ఒక రోజుకు 3-4 లక్షల కోట్లు నష్టపోతాను భారతీయులు. అలా తెలంగాణ వాళ్ళు కూడా ఉంటారు. అది తగ్గిపోతున్న కొద్దీ ఆ డబ్బులు రిలీజ్ చేసుకొని గోల్డ్ కొంటారు. గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది, 5,000 పెరిగింది మళ్ళీ నిన్న మొన్న 3 రోజులలో. వెండి రేట్ పెరుగుతున్నది, ఇప్పుడు 3 లక్షలకు పోయింది వెండి. అంటే వీటన్నిటి మీద ప్రభావం ఉంటుంది. అల్టిమేట్గా తెలంగాణ మీద ఉంటుంది కదా వీటి ప్రభావం ఎకానమీ మీద. తర్వాత డీజిల్ రేట్, ఇప్పుడు లీటర్ క్రూడ్ ఆయిల్ ధర లీటర్కు ఒక ఎంతో కొంత పెరుగుతుంది. పెరగడంతో ఏమవుతుంది, డీజిల్ లారీలలో పోసుకోవాలి కదా, ట్రక్కులలో పోసుకోవాలి కదా. కొన్ని లక్షల ట్రక్కులు పోతాయి కదా రోజు, నిత్యావసర వస్తువులు. ఇప్పుడు డీజిల్ ధర పెంచితే వాడు మన వస్తువుల ధర పెంచుతారు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచుతారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మళ్ళీ షేర్లు వీటి ధరలు పెంచుతారు, బియ్యం ధర పెంచుతారు. అన్ని ఎఫ్సీఐ గోడౌన్లకు వెళ్ళి వేల లారీలు పోతూ ఉంటాయి. స్పైసెస్ ధర పెరుగుతుంది, అన్ని కూరగాయల ధరలు పెరుగుతాయి, ఆయిల్ ధరలు పెరుగుతాయి, అన్ని ధరలు పెరుగుతాయి. అంటే సామాన్యుల మీద ఎఫెక్ట్ పడుతుందా లేదా? మరి ఇవన్నీ కూడా యుద్ధం ఎఫెక్టే కదా. కాబట్టి వీళ్ళనంత తొందరగా యుద్ధం ఆపాలి. వీళ్ళనంత వరకు భారతదేశం ఆపగలుగుతారు సార్. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆపేటి ఇంకేం చేస్తే ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు సెక్యూరిటీ కౌన్సిల్లో. మన మోడీ ట్రంప్తో బాగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కదా. మోడీ ఆపలేడు, మోడీ గులాం అయిపోయాడు. ఎందుకంటే ఆయనే గత్యంతరం లేని పరిస్థితితో, లేకుంటే మరి వాళ్ళకి నాకున్న ఒప్పందాలు ఏందో మనకు తెలియదు. మనకు బయటికి కనబడంత ట్రేడ్ డీల్ అయిందని కూడా అంటున్నారు. ట్రేడ్ డీల్ ఇప్పుడు మనం నష్టపోతున్నాం. అంటే బయటికి కనబడంత ఫేర్గా ఉండడు మోడీ. ఇంకోటి ఇంటర్నల్గా ఒత్తిళ్ళు ఉంటాయి. మరి మోడీ ఎందుకు గులాంగిరి చేయాలి? ఇలా ఖచ్చితంగా నిలదీయవచ్చు కదా. మీరు ఎందుకు చేస్తున్నారు, యుద్ధం ఆపండి, నీకేం హక్కు ఉన్నది? వెనజులా అధ్యక్షుడిని తీసుకొచ్చి అమెరికాలో పెట్టడానికి నీకేం హక్కు ఉన్నది? ఆ దేశ సార్వభౌమత్వం మీద నువ్వు దాడి చేసావు కదా, నువ్వు కొమెన్ని ఎట్లా చంపిస్తావు? నువ్వు కాపాడుతా అన్నావు, నోబెల్ పీస్ ప్రైజ్ కావాలన్నావు, నువ్వు ఇదేం పద్ధతి అని చెప్పి మాట్లాడలే కదా. నేను విశ్వగురు అని కూడా మరి ప్రసారం ఆ వాయిస్ లేదు కదా. మోడీ నా మిత్రుడు అని ఆయన చెప్తున్నాడు, మేము గులాం అని మేము అనుకుంటున్నాం. బీజేపీ వాళ్ళు మరి మోడీని విశ్వగురు అంటున్నారు కదా. మరి విశ్వగురు విశ్వ నియంతకు ఎందుకు లొంగిపోయాడు అంటున్నాడు. వాళ్ళే చెప్పాలి, ఆర్ఎస్ఎస్ వాళ్ళే. మరి ట్రంప్ కూడా నాకు నోబెల్ శాంతి బహుమతి రావాలని చెప్పి కూడా అనుకుంటున్నట్టు. ఆయన కొనుక్కుంటాడు, బెదిరించి తీసుకుంటాడు. ఇంత యుద్ధాలు చేసిన వాళ్ళకి ఇస్తారా? ఏదైనా చేస్తారు, ఎందుకంటే. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఇక మరొకసారి ఇక దేశవ్యాప్తంగా రాజకీయాలు అయితే కాంగ్రెస్ బీజేపీల మధ్య రాహుల్ గాంధీ యాక్టివేట్ అవుతానంటున్నారు. మరొకసారి తెలంగాణకు వచ్చారు, డీసీసీ అధ్యక్షుల మీటింగ్కి వచ్చారు. రేవంత్ రెడ్డిను మరి బాగా అలాయి బలాయి పెరిగినట్టుంది, కమ్యూనికేషన్ కొంత గ్యాప్ ఉందన్నారు. ఇప్పుడు సెట్ అయిపోయినట్టు అనుకోవచ్చా? 5 సార్లు వచ్చిండు. కొంత అన్యోన్యంగా కనిపించారు. నేనేమంటున్నా, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్లో అసలు విషయాలు పక్కదారి పట్టద్దు సార్. మీడియా అదే చేస్తున్నది. ఇప్పుడు 5 సార్లు వచ్చిండు, ముఖం లేదా మీడియా వాళ్ళతో మాట్లాడడానికి? అవును. ప్రజలకు చూపెట్టడానికి ముఖం లేదా? విజయోత్సవ సభలు చేసుకోవడానికి ముఖం లేదా? అవును. స్టేడియంలో ప్రజలతో మాట్లాడలే, మీడియాతో మాట్లాడా? ఒక్క క్వశ్చన్ వీళ్ళేసిందా, ఆయన ఆన్సర్ ఇచ్చిండా? లేదు. మరి నీ ముఖం చూసి కదా ఓట్లేసింది. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పి 2 సార్లు కేసీఆర్ని గెలిపించాం, ఓసారి సోనియా తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత గెలిపిద్దామని అనుకున్నారు కదా. మరి నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి? నీ డిక్లరేషన్ కామారెడ్డిది ఏమైంది? వరంగల్ డిక్లరేషన్ ఏమైంది? నువ్వు ఇచ్చిన
మీటింగ్లలోని ఉపన్యాసాలు ఏమైనాయి, మా ఆయన పెట్టిన చట్టం యాంటీ డిఫెక్షన్లా దాన్ని అమలు చేయాలి, ఏ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చినా రిజైన్ చేసి రావాలి, మళ్ళీ ఎలక్షన్లకు గెలవాలి. ఈ సొల్లు కబుర్లు అని చెప్పింది ఎవరు? ఈ సొల్లు కబుర్లు అని చెప్పింది రాహుల్ గాంధీ కదా. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన హామీలన్నీ బూడిదలో పోస్తుంటే నీకు ధైర్యం ఉన్నదా, నీకు ముఖం ఉన్నదా? నిన్ను చూసి కదా ఓట్లేసింది. ప్రజలు గమనించాలి. మళ్ళొకసారి మోసపోయినాము. సోనియా తెలంగాణ ఇచ్చిందని చెప్పి తెలంగాణలో మనం అధికారంలోకి తెస్తే కేసీఆర్ ఏప్రిల్ 27 నాడు 2001 నాడు చెప్పినట్టు ఆనాడు ఈనాడు ఏనాడు తెలంగాణ ప్రజలకు #1 విలన్ కాంగ్రెస్ అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రూవ్ చేశాడు. మరి ఏ హామీ అమలు చేయనప్పుడు, ప్రజలను మోసం చేస్తున్నప్పుడు నీకు ముఖం ఎందుకు లేదు అని అడుగుతున్నాను నేను రాహుల్ గాంధీని. రేవంత్ రెడ్డికి అవసరం లేదు బాధ్యత, కనీసం రాహుల్ గాంధీ కన్నా ఉండాలి. రెండవది, రేవంత్ రెడ్డిని అడిగే దమ్ము లేదు ఆయనకు. ఎందుకంటే వాళ్ళకున్న ఏకైక దిక్కు రేవంత్ రెడ్డి. డీకే శివకుమార్ చేతులు ఎత్తేసిండు. సిద్ధరామయ్యకి అలవాటు లేదు, మూటలు మోసే అలవాటు. అని సోషలిస్టు, లోయ నుంచి వచ్చినోడు. రాహుల్ గాంధీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చే మూటలకే లొంగిపోతున్నా అంటారు సార్. మరి మూటలు కాకపోతే ఆయన నోరు ఎందుకు లేదు అంటున్నాను. ఈయన ఎందుకు దించలేకపోతాడు? కాంగ్రెస్ భ్రష్టు పట్టి పోలే కదా. అవును, ఎంతో మంది అర్హత ఉన్న శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ లాంటి వాళ్ళు. రేవంత్ రెడ్డి ఎందుకు దించాలంటారు సార్ మీరు? ఆయన ఏం చేస్తారు? ఏ ఒక్క హామీ అమలు చేయట్లేదు కదా. ఆయన ఏం చేస్తాడు సార్? బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన అప్పులకు ఢిల్లీకి పంపడానికి మూట్లు ఉంటాయి కానీ పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు. ఇదే అంశంలో కాంగ్రెస్ నాయకులు అంటారు, మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా చెప్పండి, మూటలు పంపిరా, అది నిరూపించండి, లేకుంటే లీగల్ నోటీసులు ఇస్తామని సవాల్ చేస్తున్నారు. నేను అనేది మూటలు మోసిన్లు అనేది ఒక ప్రజలందరికీ ఉన్న ఒక, అది నేను చెప్తే నమ్ముతారు, నేను చెప్పకపోతే నమ్ముతారు కాదు, ఒక అపోహ. మరి అది లేకపోతే ఎందుకు మీరు హామీలు అమలు చేయనుండే ఎందుకు కొనసాగి? అంటే ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్లలో మూటలు పోతున్నాయి అంటారా? నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు. బట్ రేవంత్ రెడ్డి ఎందుకు తొలగిస్తలేరు? ఆయన ఏం చేసిండని. ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని అయితే నేను చూడలే. ఇంత ఏం అబద్ధాలు చెప్పింది సార్ రేవంత్ రెడ్డి? అన్నీ. ఇప్పుడు ఆయన వడ్డీలు ఎంత కడుతున్నాడు అబద్ధం చెప్పాడు, కాళేశ్వరం మీద అబద్ధాలు చెప్పాడు, స్టాటిస్టిక్స్ అన్ని అబద్ధాలే చెప్తాడు. ఏదైనా చదువుమంటే మధ్యలో మాటలు మింగుతాడు. ఇట్లా ఇంజనీర్ల రిపోర్టు తప్పుదారి పట్టించాడు. అని ఏది మాట్లాడినా అసెంబ్లీలో సగం తప్పులు ఉంటాయి, కావాలని చేసిన అబద్ధాలు ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను రద్దు చేయాలంటూ స్మితా సబర్వాల్, కేసీఆర్ కూడా హైకోర్టును ఆశ్రయించారు అని చెప్పి వార్తలు. స్మితా సబర్వాల్ ఆశ్రయించిందా లేదా నాకు తెలియదు. బట్ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అయితే అన్నారు, అది నేను ఏమన్నా పెడదీయడానికి కూడా అక్కడ రాదు ఆ పేపర్ అని చెప్పిన. నాకు ఆయన అంటే గౌరవం ఉండే, ఆయన అంటే గౌరవం ఉండే, 3 సార్లు కలిసిన నేను. కానీ అది పెండ తీయడానికి కూడా పనికి రాదు పేపర్. దాన్ని రద్దు చేయకపోతే ఏం చేస్తారు? ఓవరాల్గా ఇప్పుడు కాంగ్రెస్ ఖమ్మంలో కూల్చివేతలకు చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఇది పరాకాష్ట. రేవంత్ రెడ్డి యొక్క దుష్ట పాలనకి పరాకాష్ట, వెలుగుమట్ల. ఎందుకు సార్ వాళ్ళు ఆ గుడిసెలలో ఉండేటోళ్ళను అప్డేట్ చేస్తామంట రేవంత్ రెడ్డి? అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ అక్కడనే ఇస్తాడు. మరి కట్టిమని ఇప్పుడు ఎవరెవరైతే ఎంత ఖర్చు పెట్టి కట్టినలో మళ్ళీ అక్కడనే కట్టిమని వాళ్ళకి కట్టిస్తే అప్రిషియేట్ చేస్తాం. వాళ్ళకి ఇందిరం తప్పే. వాళ్ళకి ఇందిరం మిల్లు ఇవ్వడం కరెక్ట్ అంటారా కాదంటారు? ఇందిరం మిల్లు 5 లక్షలది, వాళ్ళు కట్టుకున్నది 15-20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు పెట్టి కట్టుకున్నారు. 5 లక్షల ఇల్లు ఎక్కడిస్తారు? అక్కడ ఇయ్యరు వాళ్ళు. ఎక్కడనో తల్లడ దగ్గరనో, వైరా దగ్గరనో, ఇంకోది ఇల్లం దగ్గరనో ఇస్తారు వాళ్ళు. ఇక్కడ 10,000 15,000 గజం ఉంది, వాళ్ళకి ఇచ్చేది 500 300 గజం ఉన్న తొండలు గుడ్లు పెట్టి ల్యాండ్ ఇస్తారు. ఏం ఉపయోగం దానివల్ల? ఇది కూరగొట్టిందే. చుట్టూ బినామీలందరికీ ఒక పర్టికులర్ సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గంలో అన్ని పార్టీల లీడర్స్ ఉంటారు, వాళ్ళకి చాలామంది బినామీలు ఉంటారు. అందుకే ఇవాళ సిపిఐకు నోరు లేదు, సిపిఎంకు నోరు లేదు, ఎవరు వస్తలేరు కదా. ఎక్సెప్ట్ ఒక కేటీఆర్ తప్ప ఆడికి పోయిన నాయకుడే లేడు కదా. ఎందుకంటే అందరికీ ఉన్నది అలా పాపం. బీజేపీ వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళ బహుళ అంతస్తుల భవనాల మధ్య ఈ స్లమ్ ఉండదు, దాని పేదవాళ్ళ స్లమ్. మూసి ప్రచారం కూడా అదే అంటారా? అంటే వీళ్ళకేమో అన్ని భూదాన్ ఉద్యమం పట్టాలున్నాయి, భూదాన్ ల్యాండ్స్ పట్టాలున్నాయి. పట్టాలన్నప్పుడు రెగ్యులరైజ్ చేయాలి గవర్నమెంట్. రికార్డులు మాయం చేసి అవి భూదాన్ భూములు అంటే నడుతుందా? పాత రికార్డులలో కూడా భూదాన్ భూములే అన్నది. నీ ధరణిలో అదే ఉంది, నీ దీనిలో కూడా అదే ఉంది. నీ భూదాన్ భూములు వాళ్ళకి ఇచ్చినప్పుడు బోర్డు ఇచ్చిన దాన్ని గౌరవించాలి కదా. 100 గజాల పట్టాలు ఎందుకు? 100 గజాల కోసం ఇంత కక్కుర్తి ఎందుకు? ఇంత దుర్మార్గం? రాత్రి 40 JCBలు పెట్టి
ఇక్కడ పోయింది కమ్యూనిస్ట్ ఎందుకు నాయకత్వం. సార్ ఎందుకు అట్లా చేసింది అదే అనుకుంటున్నారు? చెప్పినా కదా, చుట్టూ ఆకాశ ఆర్మ్యాలు కట్టాలని బినామీల పేరుతో ఆక్రమించింది మంత్రులు, ఈ సామాజిక వర్గం. ఖమ్మంలోనే ఉన్నారు కదా సార్, డిప్యూటీ సీఎం అక్కడే ఉన్నాడు, ఆయనే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, వాళ్ళ మధ్య సమన్వయం ఉంటుంది, పంపకాల మధ్య సమన్వయం ఉంటుంది. అంటే ఆ ముగ్గురు కలిసి ఇప్పుడు అక్కడ ముగ్గురు కలిసి అని నేను అన్నా. ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి అక్కడ రోల్ ఉంది, దానికి సంబంధించిన మంత్రి పేరే వస్తూ ఉంది. ఓవరాల్గా మరి మూసి ప్రక్షాళన చేసుకుంటూ అదే క్రమంలో మూసి నది ఒడ్డున గాంధీ విగ్రహం పెట్టాలని కాంగ్రెస్ ఆలోచన. ఇప్పుడు 5,000 కోట్లతోనే ఒక విగ్రహం పెట్టాలన్నప్పుడు దానిలో 5,000 కోట్లు పెడతారా, 3,000 కోట్లు పెడతారా? రేపు విగ్రహం వచ్చిన తర్వాత ఆ చైనా నుంచో ఎక్కడి నుంచో తెప్పిస్తారు. అందులో ఎన్ని సలాకాలు పెట్టిండ్లు, ఎంత స్టీల్ పెట్టిండ్రు, ఎంత సిమెంట్ కలిపిండ్లు, లేకపోతే అందులో వాడిన మెటల్ బ్రాంజా లేకపోతే ఇంకోట, అవన్నిటికీ లెక్కలు ఎవరు కడతారు? వాళ్ళు లెక్క రాస్తారు 5,000 కోట్లు అంటే. ఇక రేవంత్ రెడ్డికి రకరకాల అవసరాల కోసం డబ్బులు అవసరం ఉంటాయి. తుషార్ గాంధీ వ్యతిరేకిస్తున్నాడు, 500 పేదల ఇల్లు కూల్చేసి మీరు అక్కడ గాంధీ విగ్రహం పెట్టడం అవసరం లేదంటారు. మీరు ఓటింగ్ పెట్టండి, ఎవరన్నా ఒక్కరన్నా సపోర్ట్ చేస్తారేమో. మీరు మీ ఛానల్లో ఎంతమంది దానికి మద్దతు ఇస్తారు? 5,000 కోట్లతో గాంధీ విగ్రహం అంటే 0 వస్తుంది. అవును మేడం, ఈ తలకాయనోడు ఎవరు సపోర్ట్ చేయరు, గాంధీ భక్తులు కూడా సపోర్ట్ చేయరు. గాంధీ మనమడే ఒప్పుకుంటలేడు, మనమడే కాదు, గాంధీ పీస్ ఫౌండేషన్ ఆఫ్రికాలో గాంధీ మనవరాలన్నది నేను పోయినప్పుడు కలిసిన, ఎవ్వరు ఒప్పుకోరు. కాంగ్రెస్ పాలన అంటే 55-60 ఏళ్ళు దేశాన్ని పాలించిన సందర్భంలో ఇందిరమ్మ ఇళ్ళనే ప్రతి ఊరుకున్నాయి సార్, మీకు తెలుసు నాకు తెలుసు. ఇప్పుడు ఈ కూల్చడం ద్వారా ఇటు హైడ్రా కూల్చివేతలు, అటు ఖమ్మంలో కూల్చివేతలు, మూసి కూల్చివేతలు, వీటన్నిటి ద్వారా ప్రభుత్వం అంటే తెలిసి చేస్తుందంటారా తెలియక చేస్తుంది? పర్పస్ కోసం చేస్తున్నా. ఏం పర్పస్? ఇప్పుడు నీ పక్కిల్లు ఊళ్ళో కొట్టిల్లు అనుకో, నువ్వు పోతావు కదా, పరిగెత్తావు కదా, తెలిసిన పట్టుకొని పోయి అయ్యా నా తెరువుకు రాకండి. నాగార్జున కూలగొట్టంగానే ఎక్కడో అక్కడ సరెండర్ అయిపోయారు పెద్ద పెద్ద బిల్డర్లు, పెద్ద పెద్ద. మీకు తెలుసు ఇప్పుడు చెరువు ఒడ్లో ఉన్న బస్తీలు కూలిపోయినాయి కానీ బంగ్లాలు కూలిపోలే కదా. అవును, ఓవైసీ బిల్డింగ్ కూలిపోయిందా? కూలిపోలేదు. వాళ్ళు ఏమిచ్చి కాపాడుకున్నారు? ఇప్పుడు అక్కడ ఎంత అంటే హైడ్రా అనేది కేవలం ఈ దీనికోసమేనా సార్? ఢిల్లీకి మూటలు మంచి కూడా జరుగుతుంది, కొంత మంచి కూడా జరుగుతుంది, కానీ ఆ మంచి చాటున చెడు కూడా జరుగుతుంది. అది రంగనాథ్ చూడడు కదా. అనఫిషియల్ గా వసూలు చేస్తున్నారా కాంగ్రెస్? అదంతా నేను ఏమంటున్నా అంటే కొన్ని విషయాలు ప్రజలకు వదిలేద్దాం, విడమర్చి నేను చెప్పలేను. హైడ్రా పేరుతో 1,000 కోట్లు దోచిందని సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది, ఏదో నడుతూనే ఉంటుంది. మరి ప్రజలకు వదిలేద్దాం, వాళ్ళు ఏది నమ్ముతారో వాళ్ళు ఏం చేస్తారు అనేది. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్థానం పదిలపరుచుకుంటాడు, ప్రతి ఎలక్షన్లో డబ్బులు బాగా ఇస్తున్నట్టుగా ప్రజల్లో వాళ్ళే చెప్తున్నారు. 5,000 ఇచ్చారు, 3,000 ఇచ్చారని ఓటుకు, రేపు 10,000 ఇస్తారు. వాళ్ళకి కావాల్సింది మళ్ళీ ఏ నమ్మకంతో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను రెండోసారి ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్నాడు. అంటే ఆయనకి ఏమర్థమైంది? ఒకటి, ఇప్పుడు ఇసుకతీత పేరుతోని అన్నారంను కిందంతా ఖాళీ చేసేస్తే 2 వరదలలో కొట్టుకుపోద్ది అన్నారం. నెక్స్ట్ ఎలక్షన్లకు రెడీగా ఉంటుంది. చూసినలా కేసీఆర్ ఎంత నాశనకంగా కట్టిండు. మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇది కూలేశ్వరం అని చెప్తున్నాం. ఇప్పుడు ఆ CPRW పూణే వాళ్ళు ఇంత లిమిట్లో మీరు ఇసుక తీసి దాని పరీక్షలకు అనుగుణంగా మాకు ఫెసిలిటేట్ చేయండి అని చెప్పింది. ఇక దొరికిందే చాలు కదా, మాఫియాని అక్కడ పంపితే ఏం చేస్తుంది? ఆ పైన ఉన్నదే కాకుండా కింద కూడా తోడుతారు. మేడిగడ్డను వేల్చేసిరు. ఇప్పుడు ఇదేమో దాని తర్వాత కూలిపోద్ది అన్నారు, దీన్ని పేల్చరు. ఇసుకని ఏంటంటే అడ్డగోలుగా తీసి కింద ఆప్రాన్ కింద తీసినాం అనుకో, నువ్వు వరద వచ్చినప్పుడు కొద్ది దెబ్బతింటది, రెండోసారి వరదలు వచ్చినప్పుడు కొట్టుకపోతుంది. అప్పుడు ఆవిడ ఎలక్షన్ రెడీగా ఉంటుంది. 28 వస్తుంది అప్పటికి. చూసినా అన్నారం కూలిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 ఏళ్ల ముందు నుంచి చెప్తున్నాడు కదా, ఇవన్నీ అన్నారం సుందిల్లా అన్ని కూలిపోయినాయని చెప్తున్నాడు. అవును, భవిష్యత్ దర్శనం చేస్తాడు. మరి అదే కూలాలి కదా. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు, అదే నీటిపారుదల శాఖ మంత్రి, అదే సీఎం రేవంత్ రెడ్డి తమ్మిడియాటి నుంచి సుందిళ్లకు అనుసంధానం చేసే కార్యక్రమానికి కూడా DPR సిద్ధం చేసి అది చేయాలనుకుంటున్నారు. DPR లాగానే ఉంటుంది అది, అది ముందుకు పోదు, అది DPR గానే ఉంటుంది. అది కేవలం అంటే ఇసుక కోసమేనా సార్ ఇదంతా చేసేది? దీని వెనక ఇంకేదన్నా? ఇసుక అనేది ఒక పెద్ద ఇన్కమ్ సోర్స్ పొలిటీషియన్స్ కి, అది కూడా ఉపయోగించుకుంటారు. రేపు తీసేది అక్కడ తీసేయని వీళ్ళు డైరెక్షన్ చేస్తారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అటు ఇసుకతో డబ్బులు వస్తాయి, ఇటు కింద తోడిండి అనుకో పరీక్షల పేరుతోని, నిజంగానే వాళ్ళు ఇచ్చిన లిమిట్ ప్రకారంగా అంతే తీసిండ్రు అనుకో, అది మంచిదే, దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. కానీ ఇంకా ఎక్కువ తోడిండ్రు అనుకో, రేపు అన్నారం బ్యారేజీ ముప్పు వస్తుంది, క్రమక్రమంగా అది కూలిపోతుంది. కూలిపోయిన తర్వాత
అప్పుడు నేను బ్లాస్ట్ చేసింది అని నేను అనలేను, మేడిగడ్డ అంటే అన్నా, అవును. ఎందుకంటే అది బ్లాస్ట్ కాబట్టి. ఉమ్, ఇది బ్లాస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఉమ్. దానంతా అది కొట్టుకోపోతుంది. వరదల కొట్టుకోపోతుంది. కొట్టుకోపోతుంది. ఓకే. సో హైడ్రా మరొకసారి యాక్టివేట్ అవుతుంది, దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే రంగనాథ్ గారు అంటే నాకు గౌరవం మంచిగానే ఉన్నది ఆయనది, కానీ ఆయన మీద ఒత్తిళ్ళు ఉంటాయి. తర్వాత నిజంగానే అక్రమాలు ఉన్నాయి. కూల్చివేతలు అనేటి వార్నింగ్ ఇచ్చి వాళ్ళకు కొంత అవకాశం ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపెట్టి ఏదైనా చేయాలి. అమానుషంగా చేయకూడదు, ఒక హ్యూమన్ ఫేస్ ఉండాలి. తర్వాత చట్టాన్ని కూడా గౌరవించాలి. వెనుకట చెరువులలో పట్టాలనే కాబట్టి కట్టుకున్నారు, అమ్ముకున్నారు. ఇప్పుడు 2001 తర్వాత సుప్రీంకోర్టు తీర్పు, దాని తర్వాత ఎవరన్నా అట్లా కట్టుకున్నట్టయితే వాళ్ళకి కూల్చేయాల్సి వస్తుంది. కానీ నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళ కోర్టు పోయే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా పోవడం అనేది చట్టవిరుద్ధం. ఇదివరకే చివాట్లు తిన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కామారెడ్డిలో గొడవ సారా వెంకటరమణారెడ్డికి షబ్బీర్ అలీ మధ్య భూమి ఏమో తెలియదు, నేను పొలిటికల్ వాటిలో ఎక్కువ జోక్యం చేసుకోవట్లేదు. బట్ ఘర్షణలు ఉంటాయి కదా. రేపు ఆయన మళ్ళీ ఎమ్మెల్యే కావాలి కదా షబ్బీర్ అలీ. ఇంకోటి ఈయన ముస్లిము, ఆయన కరడు కట్టిన బీజేపీ. ఈ మత కల్లోలాలు కూడా ఏదో ఒకటి మొదలవుతాయి. ఇద్దరి మధ్య మాటల వైరని రేపు కార్యకర్తలు కొట్టుకున్న కడిగిపోతుంది. తర్వాత రెండు మతాల వాళ్ళకు జరుగుతుంది. ఇవన్నీ ఎలక్షన్ స్ట్రాటజీస్. ఏ గడ్డి అయినా తినడానికి సిద్ధంగా ఉంటారు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో. పర్టికులర్గా భూదాహము, ధనదాహము, అధికార దాహం ఉన్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణను సర్వనాశనం చేయడానికి కూడా సిద్ధపడతారు. ఎందుకంటే మానేరులో బ్యారేజీలు చూసాం కదా, కావాలని చెప్పి పేల్చేశారు. వాళ్ళకు మద్దతు ఎవరు అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి జిల్లా మంత్రి, కిందున్న ఎమ్మెల్యే, మన మండల నాయకులు, మండల స్థాయి నాయకులు అందరూ. ఏం చేసిన అరేంజ్ చేసిన ఒక్కరినన్నా రాజేందర్ సింగ్ వచ్చి చెప్పిండు 2 బ్లాస్ట్ చేసిండ్రు. మేము ఎవరిని వదిలిపెట్టామన్నారు. ఏం చేసిండ్రు? మేడిగడ్డను బ్లాస్ట్ చేసిండ్రని ఇంజనీర్ రిపోర్ట్ ఇస్తే అక్టోబర్ 22, 2023 నుంచి పెండింగ్లో ఉన్నది. ఒక్కనాడన్నా ఎఫ్ఐఆర్ను పీసీ గోజ్ తీసిండా, ఎన్డీఎస్ఏ తీసిందా, బిజినెస్ కమిటీ తీసిందా, రేవంత్ రెడ్డి తీసిండా? ఆపరేషన్ కగారు అంటే నక్సల్స్ రహిత తెలంగాణ, ఇది ఎట్లా చూస్తారు? అంటే సాయుధ పోరాటాన్ని ఆపుతారు కానీ మావోయిజాన్ని వాళ్ళు ఆపరు. ఇంకో పద్ధతిలో రాజకీయ వేదికలు, రాజకీయ పార్టీల రూపంలో కొనసాగుతుంది. మావోయిస్టులను వ్యక్తిగతంగా అంతం చేయడం అమిత్ షా చేయలేడు. సాయుధ పోరాటాన్ని అంతం చేయగలరు. మావోయిజాన్ని అంతం చేయలేరని అందుకే ఆయన. మావోయిజం అంటే ఓన్లీ సాయుధ పోరాటం కాదు. మావోయిజంలో ప్రజల సంక్షేమము, కమ్యూన్ పాలన, ఈ జాతీయం చేయడం, భూములను, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వాళ్ళు రాజకీయాలకి రావడాన్ని మీరు స్వాగతిస్తారు? వెల్కమ్ చేస్తాం. అవసరమైతే వాళ్ళకు మద్దతు ఇస్తాం. వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా తెలుసుకోవాలన్నప్పుడు సపోర్ట్ ఇస్తాం. రేవంత్ రెడ్డిని కలవడాన్ని ఎట్లా చూడొచ్చు? రేవంత్ రెడ్డి పిలిపించుకున్నాడు, కలవడమైంది. వాళ్ళు కలిసిండ పోయి పిలిపించుకున్నాడు వాళ్ళని. ఇక వాళ్ళు పోలీసుల చేతిలో బందీలు ఉన్నప్పుడు పిలిస్తే పోతారు కదా, తీసుకుపోతారు కదా. వాళ్ళు బయటికి రాలే కదా ఇంకా. వాళ్ళు అక్కడ వేణుగోపాల్ రాలే, వాసుదేవరావు రాలే, తక్కలపల్లి. అంటే ఎప్పుడు 4 నెలల కింద 5 నెలల కింద సరెండర్ అయిన వాళ్ళే ఇంకా గుప్పిట్లో ఉన్నారు. వీళ్ళు నిన్నమొన్న కదా, అంటే ఇంకా నిర్బంధంలో ఉన్నట్టే. వాళ్ళు ఆ నిర్బంధంలోనే ఉంటారు వాళ్ళు. కాకపోతే స్వేచ్ఛా నిర్బంధం అది. అంటే వాళ్ళకి సంఖ్యలు ఉండవు, వాళ్ళ లిమిట్ ఉంటుంది, ఇంతకు మించి దాటిపోవద్దని. మంచి గెస్ట్ హౌస్లలో పెడతారు. టైంకు వాళ్ళకి అన్ని తిండి గింది అన్ని ఉంటాయి వాళ్ళకు. జైలు ఉన్నట్టే వాళ్ళు ఒక రకంగా. అంటే స్వేచ్ఛా జైలు అది. తెల్లపల్లి జైలు కదా, ఓపెన్ జైలు ఉంటుంది కదా సార్. వాళ్ళు కూరగాయలు పండిస్తారు, అన్ని చేస్తారు, కానీ బయటికి పోరాదు సార్ పోలీసులను దాటి. పంచాయతీలో పల్లె ఓటర్ తీర్పు చూసినాం, కార్పొరేషన్లో పట్టణ ఓటర్ తీర్పు చూసినాం. మరొకసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకని మరి కొంత డిలే చేస్తుంది దీంట్లో? అంటే పట్టణాల్లో ఉన్నట్టుగా, జూబ్లీస్ ఎన్నికల్లో ఉన్నట్టుగా గ్రామాలలో లేదు. ఎంపీటీసీలు విలేజ్లలో ఉంటారు కాబట్టి భయపడుతున్నారు రేవంత్ రెడ్డి. అక్కడ కొంత బీఆర్ఎస్కి అనుకూల వాతావరణం ఉన్నది, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉన్నది. అంటే ఎన్నికలు పెట్టకుండా ఎంపీటీసీని రద్దు చేద్దాం. జెడ్పీటీసీకి జిల్లా మన మొత్తం మండలం ఉంటుంది జెడ్పీటీసీకి. కాబట్టి ఆ జెడ్పీటీసీ ఒకటి పెట్టుకొని జిల్లా పరిషత్ చైర్మన్లను తీసుకుందాం, సర్పంచులతో ఓట్లు వేయించుకొని మండల ప్రెసిడెంట్లను చేద్దాం. సర్పంచులు వచ్చారు కదా, కాబట్టి ఆయన కొంచెం ఎందుకో ఎంపీటీసీ పెడితే పార్టీ గుర్తు కాబట్టి మనకు వ్యతిరేకంగా ఎక్కువ వచ్చేటట్టు ఉన్నాయని వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళకి ఏం తెలిసిందో పొలిటికల్గా ఆయన ఆ ప్లాన్ చేస్తున్నారు. రద్దు చేసే ఆలోచనతో ఉన్నట్టు. అదే ఎంపీటీసీ రద్దు చేసి జెడ్పీటీసీ ఉంచుతాడు. జెడ్పీటీసీకి మొత్తం మండలం ఉంటుంది. తర్వాత ఆయనకు తెలిసింది ఒకటే ఫార్ములా, డబ్బు పెట్టాలి, ఓట్లు కొనాలి. ఇక అది చేస్తాడు ఆయన, అమలు చేస్తాడు. అది కూడా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, 2 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. 2 కాంగ్రెస్కే పోతాయి. 2 కాంగ్రెస్ సరిపోదు కదా. కానీ తెలంగాణలో ఒకటి మాత్రమే తెలంగాణ కోట, ఇంకొకటి ఆల్రెడీ అభిషేక్ స్వింగికి ఇవ్వాలని చెప్పి అది కూడా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకే ఇస్తాడు ఆయన. సో దీంట్లో రేస్లో చాలా మంది ఉన్నారు. అంటే
అదే క్రమంలో 2 మంత్రి పదవులు ఉన్నాయి. అంటే వాళ్ళ ఇష్టం, అది ఎవరికి ఇచ్చుకుంటారు అనేది మనం వల్ల మాట్లాడి కూడా ఉపయోగం. అవును అవును. అంటే రేవంత్ పూర్తిగా పట్టు సాధించినట్టు వీటన్నిటి విషయాల్లో నామినేటెడ్ పోస్టులు కావచ్చు, కాంగ్రెస్ మీద పట్టు ఎవరు సాధించలేరు, ఎప్పటికీ సాధించలేరు. సార్ ఉన్న రోజులు సయోధ్యతో ఉంటారు. ఇప్పుడు ఆయన కార్పొరేషన్ చైర్మన్ కూడా పెట్టలేని ఆసక్తుడు. మంత్రిని ఏం పెడతాడు ఆయన? ఆయన రాజ్యసభ టికెట్ ఇచ్చే స్వేచ్ఛ ఉంది ఆయనకి? లేదు. 16 నుంచి 30 వరకు బడ్జెట్ సమావేశాలు తెలంగాణ ఎట్లా చూడొచ్చు? ఏమున్నది బడ్జెట్, అది రొటీన్, అది వాళ్ళు తయారు చేస్తారు అధికారులు, వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు చదువుతారు. తెలంగాణ ఏదో బాగుపడుతుంది, వీళ్ళ పాలనలో ముందుకు పోతుంది, ఇవన్నీ అన్ని అబద్ధాలు చెప్తుంటారు. ఇప్పుడు బడ్జెట్ చూస్తే తెలుస్తుంది 4,000 కోట్ల ఎంత ఉన్నది అప్పులు వడ్డీలు కట్టేది. ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు చెప్తారు. మొత్తం ఖజానా లూటీ చేసిండ్రు అంటారు. మరి లక్షల కోట్ల ఆస్తులు పెంచిండు కేసీఆర్. 62,000 కోట్ల బడ్జెట్ను 3 లక్షల కోట్ల పోవడానికి 45 లక్షల మెట్రిక్ టన్నులు 3.5 కోట్ల టన్నులు పోవడానికి కేసీఆర్ చేసింది కనబడుతుంది. నువ్వేం చేసినావు? ఈ బడ్జెట్ పెంచడానికి ఏమైనా చేసినావా? ఈ ధాన్యం పెరగడానికి నువ్వేమైనా చేసినావా? ఆయన చేసిన పునాది మీద నువ్వు ఇంకో 2 ఫ్లోర్లు వేసుకుంటున్నావు. అది మాలాంటి వాళ్ళకి చెప్తే సిగ్గులేనోడు అని చెప్తాం మేము. కానీ జనం, బుద్ధి లేని జనం ఉంటారు కదా, ఆ బుద్ధి లేని జనం నమ్ముతారు. మనం ఏం చేస్తాం? వాళ్ళకి లెక్కలు తెలియదు, బడ్జెట్ అంటే తెలియదు, నాన్ ప్లాన్ అంటే తెలియదు, ప్లాన్ అంటే తెలియదు, సగం మంది ఎమ్మెల్యేలకే తెలియదు. అంటే జీవన్ రెడ్డి మొన్న చేసిన కామెంట్స్ మీకు నేను చూడలేదు. ఏమన్నా రైతు భరోసా విషయంలో కేబినెట్లో మాట్లాడకపోవడం ఇబ్బంది అనిపిస్తుంది. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారనే దాని పట్ల కూడా రైతు భరోసా ఇయ్యాడు, రైతు బంధు ఇయ్యాడు. లాస్ట్ ఇయర్ ఇస్తాడు, మేము ఇచ్చినామని చెప్తాడు. మరి 4 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదని అంటే కేసీఆర్ లూటీ చేసాడు అని చెప్తాడు. అదే అబద్ధాలు నమ్మడానికి, గొర్రె దాటుడుగా పోవడానికి కషాయాన్నే నమ్ముతుంది కదా, గొర్రెలు కషాయాన్ని నమ్ముతాయి. ఈ ప్రజలు కూడా అటువంటి వాళ్ళనే నమ్ముతారు. ఎవరో ఒకరు ఉంటారు, ఓ 30% 40% ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ మిగతా జనం అంతా ఎడ్డిగుడ్డి జనమే కదా. మాకు ధర్నాలు చేస్తాను కదా, ఆయన 5,000 ఇస్తే నువ్వు 10,000 లేకుంటే నువ్వు మాకు ఎందుకే లేదు, మా ఇంట్లో 7 ఓట్లు ఉన్నాయి, మాకు 70,000 రావాలి, 50,000 రావాలి. ఇది జనం. ఈ జనం కోసం 1,200 మంది బలిదానాలు చేసుకున్నారు. మాలాంటి వాళ్ళం ఏంటంటే వృత్తులు వదిలిపెట్టి మా కెరియర్ను త్యాగం చేసి రాత్రి బౌళ్ళు తెలంగాణ తిరిగి డయాబెటీస్ తెచ్చుకున్నాం, బీపీ తెచ్చుకున్నాం, ఇటువంటి జనం కోసం. ఓవరాల్గా కవితకు క్లీన్ చిట్, ఆమె రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు, రాజకీయ శక్తిగా అవతరించబోతున్నారు. అది దాన్ని లోతుగా పరిశీలించేది ఉంటుంది సార్. వాళ్ళ ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పేసి ఆ తీర్పు ఇచ్చారు సార్. ఒకవేళ నిజంగానే ఏ ఆధారాలు లేవు అంటే అందరం సంతోషిస్తాం. ఇట్లా దుర్మార్గంగా కేజ్రీవాల్ను కానీ కవితను కానీ జైలు పాలు చేయడం ఎవరం మనం సపోర్ట్ చేయం. నేనైతే డే 1 నుంచి చెప్తున్నా, ఇలా ఏ ఆధారాలు లేవు, అనవసరంగా తీసుకుపోయి జైల్లో పెట్టారు, కేసీఆర్ మీద కక్ష తీసుకోవడానికి ఆమెను బలి చేశారు, అసెంబ్లీ ఎలక్షన్లో గెలవడానికి అరెస్ట్ చేయలేదు, చేస్తామని బెదిరించారు, లాస్ట్కు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని ఆ నింద మోపడానికి ఆమెను అరెస్ట్ చేయలేదు. తర్వాత ఆమెను అరెస్ట్ చేసి ఆమె లిక్కర్ దానిలో పార్టిసిపేట్ చేసిందని చెప్పి పార్లమెంట్లో భ్రష్టు పట్టించారు. 2 రకాలుగా బీజేపీ లాభపడ్డది. ఈ కవితను ఈ రకంగా ఆరోపణలు చేసి వాస్తవంగా 10,000 పేజీల షార్టీస్ వేసినా కూడా ఛార్జ్షీట్లో కూడా ఏ ఆధారాలు లేవని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇవాళ ఏదైతే రౌజ్ అవెన్యూ కోర్టు ఏదైతే ఉన్నదో ప్రధాన విచారణ జరిపింది, ఇన్వెస్టిగేషన్ సరిగా లేదు, ఇలా మేము ఆధారాలు ఏం చూపెట్టలేదని కొట్టేసింది. కానీ వాళ్ళు ఊకుంటారా? రేపు ఏం చేస్తారు మా సిబిఐ ఈడీ? దీన్ని మళ్ళా అప్పీల్ చేస్తుంది, అప్పీల్ చేసి మళ్ళీ కేసు అడ్మిటేటెడ్ చేస్తుంది. వాళ్ళు ఒక 1.5-2 నెలల్లో విచారణ జరిపి మళ్ళీ దీన్ని ఇన్వెస్టిగేషన్ సరిగా చేయాలనో మళ్ళీ తిరిగి విచారించాలనో మళ్ళీ ఇదే కోర్టుకు పంపిస్తుంది. ఈ ప్రహసనం అంతా నెలల కొద్ది నడుస్తా అంటే సంవత్సరాల కొద్ది నడుస్తుంది. రేపు మళ్ళీ రౌజ్ అవెన్యూ కోర్టు ఇన్వెస్టిగేషన్ ఉందని చెప్పి శిక్షేస్తే మళ్ళీ ఆమె అరవింద్ కేజ్రీవాల్ కూడా హైకోర్టు పోవాల్సి వస్తుంది. ఇది అన్ఎండింగ్ ప్రాసెస్. నిజంగానే ఆ తీర్పు ఇచ్చిన, ఆ కోర్టు ఇచ్చిన తీర్పును మోడీ ప్రభుత్వం గౌరవిస్తుందా? ఈడీ గౌరవిస్తుందా? వాళ్ళ అసమర్థత, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే శాశ్వతంగా ఆ కేసు నుంచి బయటపడాలంటే ఇంకో 5-10 ఏళ్ళు పడుతుంది. బట్ ప్రజలకు అర్థమైపోయింది ఇది అనవసరంగా పెట్టారు ఈ కేసు అనేది, ప్రజలకు అర్థమైపోయింది. అంటే ఈ క్లీన్ చిట్ ద్వారా దేశ రాజకీయాల్లో అక్కడ ఢిల్లీలో యాప్ కావచ్చు, తర్వాత ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఎంతో కొంత ప్లస్ ఉంటుంది కదా. అయ్యో మనం అనవసరంగా ఆమె మీద అపోలో పోయినాము. మిగతా సెకండ్ పార్ట్ గురించి నేను మాట్లాడాను. ఆ కేసు పెట్టడం అయితే అది బీఆర్ఎస్ను
అప్రతిష్ట పాలు చేయడానికే సరే. ఆ అపవాదు పోతుంది ఇప్పుడు. అట్లనే కేజ్రీవాల్ది కూడా ఆయన మీద వేసిన అపవాదు పోతుంది. కవిత కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని మొదటి నుంచి చెప్పినా ఇప్పుడు వచ్చినా నేనని చెప్పి రాజకీయ పార్టీ పెట్టబోతున్నా అంటుంది సార్. ఆమె ఏమన్నా పెట్టని, ఆ కేసు కొట్టేసినంత మాత్రాన మద్దతు వస్తుందని కాదు కదా. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఆమె లక్ష్యాలు ఏంటి, ఆమె ఏం చేయదలుచుకున్నది, ఆమె ఇప్పుడు పార్టీలో లేదు కాబట్టి పెట్టుకోవచ్చు. ఆమె ఎవరు వద్దంటారు, పెట్టుకొని ఆమె తను ప్రజల లోపల తన ప్రతిభను చాటుకోవాలి, తను మంచి విధానాలతో ప్రజల మధ్యకు రావాలి. వచ్చినప్పుడు ప్రజలు ఆదరిస్తారా తిరస్కరిస్తారా తెలిసిపోతుంది. అంటే ఈ కేసు ద్వారా, లిక్కర్ కేసు ద్వారా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే నష్టం జరిగిందంటారు. పార్టీకి నష్టం జరిగింది కాబట్టి అసెంబ్లీలో పార్లమెంట్లో ఓడిపోయింది. అందులో ప్రధానమైన భాగం ఇది లిక్కర్ కేసు. కవిత ఒప్పుకుంటలేదు కదా సార్, నా వల్లనే ఇది జరిగిందంటే నేను ఒప్పుకోను అని చెప్పి కేటీఆర్ను వార్నింగ్ చేస్తుంది. ప్రజల్లో ఉన్న అభిప్రాయం చెప్పిన నేను ఒప్పుకుంటే ఎంతో ఒప్పుకోకపోతే సార్. ఇప్పుడు నేను నా వల్ల నష్టం జరిగిందంటే ఎవరు ఒప్పుకోరు. అంటే ఈ తీర్పు ద్వారా కవితకు అంటే గతంలో 26 కారణాలున్నాయి కేసీఆర్ గారి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పోవడానికి. అందులో ఇది ఒక్క కారణం మాత్రమే. ఓకే, కవితకైతే ఇది కొంత బూస్ట్ అనుకోవచ్చా సార్? నేను అనేది ఒక రిలీఫ్ ఆమెకు, టెంపరీ. మళ్ళీ 10 ఏళ్ళు కొట్టాడాల్సింది. ఇప్పుడున్న 3 ప్రధాన పార్టీలతో ఆమె పార్టీ పెడితే కనుక సక్సెస్ ఏమన్నా ఉంటుంది అంటారు? నేను ఆ విషయాలు మాట్లాడా. జనం ఎట్లా ఆదరిస్తారనేది భవిష్యత్తు తెలుస్తుంది. నేను జ్యోతిష్కుని కాదు, నా లోపల 3వ కన్ను లేదు, ఏం తెలియదు. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. అదే క్రమంలో మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఆయన రాలేదు. మరి ఆయన ఎప్పుడు బయటకు వస్తారు, ఆయన కార్యాచరణ ఏంటి, ఆయన ఏం చేయబోతున్నారు? ఒకవైపు ఆయనే ప్రకటించాలి. బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా మాకు మేము ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్నాను. నేను ఏమంటున్నా, ఆయన బయటికి రావాల్సింది ఆయన డిసైడ్ చేస్తాడు ఎప్పుడు రావాలి, రైట్ టైం ఎప్పుడు వస్తాడు ప్రజల్లోకి అనేది ఆయనకే వదిలేద్దాం. అంటే ఇప్పుడున్న దీంట్లో సోషల్ మీడియా కావచ్చు, తర్వాత అవేర్నెస్ బాగా పెరిగింది సార్. మరి కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండాలి, మరి ఫామ్ హౌస్లో ఉంటున్నారు కదా. నేను అనేది ఎప్పుడు రావాలనేది ఆయన ఇష్టం. ఆ పార్టీ అయితే మౌనంగా లేదు, ఎన్నడూ లేనంత యాక్టివ్గా ప్రతిపక్షం ఉంది. ఇవాళ వాళ్ళే పోగలిగింది కదా వెలుగుమటకు. ఎక్కడ ఇన్సిడెంట్ అయినా వాళ్ళే పోతాను కదా, ఏ దాని మీద అయినా వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. ఇంత యాక్టివ్గా ప్రతిపక్షాన్ని 50 ఏళ్లలో నేను చూడలేదు. ఇంతకంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడున్న ప్రతిపక్షం టీడీపీ కానీ ఇంత యాక్టివ్గా లేరు. తెలంగాణ వాళ్ళేమో 2001 నుంచి ఉద్యమమే వాళ్ళకి తెలంగాణ వచ్చేదాకా. బట్ కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి మొదటి టర్మ్ కానీ రెండో టర్మ్ స్టార్ట్ అయిన తర్వాత కానీ 3 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎప్పుడన్నా ప్రతిపక్షం ఇంత యాక్టివ్గా ఉందా టీడీపీ కానీ, ఆ రోజున్న సిపిఐ, సిపిఎం, బీజేపీ కానీ. తర్వాత అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు కాంగ్రెస్ అంత యాక్టివ్గా ఉన్నదా? ఏదో మొదటి టర్మ్లో జనార్దన్ రెడ్డి 26 మంది ఎమ్మెల్యేలతో కూడా చాలా యాక్టివ్గా ఉండే. బట్ తర్వాత కాలంలో 90 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని రాజశేఖర రెడ్డి అంత యాక్టివ్గా ఉన్నాడా? ఆయన మీద కేసులు వేసి కూడా చంద్రబాబు మీద రాత్రి విడ్రా చేసుకున్నాడు. అంటే అంతకంటే ముందు కాంగ్రెస్ పీరియడ్లో కూడా తెలుగుదేశం యాక్టివ్గా లేదు, ఎన్టీ రామారావు పీరియడ్లో కూడా కాంగ్రెస్ యాక్టివ్గా లేదు. మొదటిసారి నేను 30-35 ఏళ్ళల్లో ప్రతిపక్షము ప్రజలతోని, ప్రజల సమస్యల మీద, ప్రజల కోసం పనిచేస్తున్నారు. కేసీఆర్ లేని లోటు ఇక్కడ రేవంత్ రెడ్డి, మన కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, ఆ పార్టీ జగదీష్ రెడ్డి కానీ, నిరంజన్ రెడ్డి కావచ్చు, ఇంకా ఆ పార్టీలో ఉన్న నాయకత్వం గంగుల కమలాకర్ కావచ్చు, వదిరాజు రవిచంద్ర లాంటి వాళ్ళు కావచ్చు, ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళు పోతున్నారు, వాయిస్ వినిపిస్తున్నారు, ప్రజలకు అండగా నిలుస్తున్నారు. కాబట్టి ఇంత యాక్టివ్గా ప్రతిపక్షం ఉన్నప్పుడు కేసీఆర్ గారు అడిషనల్గా వాల్యూ యాడ్ అవుతుంది. కానీ ఆయన ఇప్పుడే రావాల్సిన అవసరం ఆయన వద్దనుకున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు అనేది, ఎప్పుడు వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ లాంటి టవరింగ్ పర్సనాలిటీ తెలంగాణలో లేరు, ఏ పార్టీలో లేరు, ఇది సుదూర భవిష్యత్తులో రారు. ఆయన ఎప్పుడు వచ్చినా అది ఆ పార్టీకి ఒక ఆభరణంలాగానే ఉంటుంది. రేపు ఆ గెలుపును ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో అంటే నువ్వు ఓటుకు 5,000 ఇచ్చినావు, 3,000 ఇచ్చినావు, లేకుంటే స్థానికంగా అధికారం ఉంది కాబట్టి మా డ్రైనేజ్ బాగా అవుతుంది, మాకు సమస్యలు తీరుతాయి, ఈ టైంలో బీఆర్ఎస్ కోటేసినంత మాత్రాన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. రేపు అదే నువ్వు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు 10,000 వేసినా కూడా తిని ఇటు ఓటేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 5 ఏళ్ళు వాళ్ళని ఎట్లా అరిగోస పెట్టుకున్నావో ప్రజలు గుర్తిస్తారు, గౌరవిస్తారు. వాళ్ళు అమ్ముడు పోయే వాళ్ళు ఉంటారు ఒక 30-40%. అయినా కూడా గెలుపోవటంలో నిర్ధారించే విధంగా డబ్బు ప్రభావం చేయదు నెక్స్ట్ ఎలక్షన్.
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలో 9 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు, ఎక్సెప్ట్ దానం నాగేందర్. సో ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? వాళ్ళ ఇజ్జత్తో పాటు స్పీకర్ ఇజ్జత్ కూడా పోయింది. ఇదివరకు ఆ ఎమ్మెల్యేల ఇజ్జత్ అయిపోయింది, ఇప్పుడు స్పీకర్కు బచ్చ లేకుండే. నేను కూడా చాలా గౌరవిస్తాను, కానీ ఇజ్జత్ మానం అంతా మూసిలో కలిపేసాడు. ఆ మూసి పుట్టినకన్నా పుట్టిండు ఆయన వికారాబాద్లో. సో కార్పొరేషన్లు 7 జరిగిన ఎన్నికల్లో ఒకటి బీజేపీ కరీంనగర్లో గెలవడం కావచ్చు, 5 ప్లేసుల్లో కాంగ్రెస్, ఒక చోట సిపిఐ కొత్తగూడెం. సో ఈ ఫలితాలను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నిజాయితీగా జరగలేదు ఎన్నికలు. ఇప్పటికి కూడా ఇంకా అదేంది కేతన్పల్లి అంటే ఏ స్థాయికి దిగజారిందని చెప్పడానికి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు రాజకీయ పార్టీలకు ఎన్నడూ రాలే. కాబట్టి ఇది ఒక విలువైన ఎన్నికైతే నా అలాంటి వాడు మాట్లాడిన అర్థం ఉంది. దాన్ని నేను పెద్ద కన్సిడర్ చేయను. ప్రజల మనోభావాలకు అద్దం పట్టే ఎన్నికలు కావు. కరీంనగర్లో 4 మంత్రులు సార్, ఒక ఇన్ఛార్జి మంత్రి, 3 మంత్రులు, 4 మంత్రులు ఉన్నారు. ఒక బండి సంజయ్ ఎంపీగా గెలిచి అక్కడ కార్పొరేషన్లో కాషాయం జెండా ఎగరేయడాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఆయనకు వ్యక్తిగతంగా ఫాలోయింగ్ ఉంది, సామాజిక వర్గంగా ఫాలోయింగ్ ఉంది. తర్వాత ముస్లిమ్స్ ఉన్న కాడ జనరల్గా బీజేపీకి అనుకూలత ఉంటుంది హిందువులది. కాంగ్రెస్ గెలవదని ఎప్పుడైతే డిసైడ్ అయిందో వాళ్ళు డెఫినెట్గా హిందూ ఓట్ బ్యాంక్ అంతా ఈ టర్న్ అవుతుంది. బీఆర్ఎస్ సహకరించింది బీజేపీకి కరీంనగర్లో. ఎలక్షన్లలో ఏదైనా జరగచ్చు. అంటే మనకు అధికారం రానప్పుడు మౌనంగా ఉన్న అవతలలో ప్లస్ అవుతుంది, వాళ్ళతో చేయగలిపి కూడా మౌనంగా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. అక్కడ బీఆర్ఎస్ అనుసరించిన విధానం కరెక్టే అంటారా? అంటే ఏం చేయాలి వాళ్ళు? కాంగ్రెస్ సపోర్ట్ చేయాలా? ఏం చేయాల్సి ఉండే? ఇప్పుడు వీళ్ళను వాళ్ళని సమాన దూరంలో పెట్టారు, వాళ్ళు ఎవరికి ఓటేయాలి? వాళ్ళ మనిషికి గెలిచే పరిస్థితి లేదు, ఎవరికి వేయాలి వాళ్ళు? బీజేపీకి లాభం చేయాలి తప్ప కాంగ్రెస్ చేయొద్దంటారా? నేను అట్లా అంటలేను. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే వాళ్ళు కాంగ్రెస్ లాభం చేసిందంటారు, బీజేపీకి చేస్తే బీజేపీకి లాభం చేసిందంటారు. మౌనంగా ఉంటే కూడా తిడితే ఎట్లా? పటాన్ చెరువులో మరి రఘునందన్ బీఆర్ఎస్కు సహకరించడానికి ఎట్లా చూస్తారు? నాకు తెలియదు అది. బట్ నేనేమంటున్నా అంటే ఈ మున్సిపల్ ఎన్నికలు అనేటి మనం ఈ రాజకీయ చట్టంలో ఇమిడవు సార్. వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా స్థానిక నాయకులు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ పార్టీ జనరల్గా రాబోయే ఎన్నికలలో పార్టీ ఇది గుర్తు వాడకూడదు. ఈ లోకల్ పార్టీస్లలో నేరుగా ఎన్నిక జరగాలి, మేయర్కైనా మున్సిపల్ చైర్మన్కైనా. అటు జరిగితే న్యాయం జరుగుతుంది. ఇట్లయితే పార్టీ అదుపులో కూడా అక్కడ వాళ్ళు ఉండరు, పార్టీ ఆదేశాలను కూడా వాళ్ళు పాటించరు. సో ఇది వాటి స్పెషల్ డిబేట్లో వి ప్రకాష్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 1990.